తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడాలని, వరి పంట సాగుకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని జలవనరుల శాఖ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉప పర్యవేక్షక ఇంజనీర్ పి ధనుంజయులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉందని అన్నారు. రైతులు వేస్తా నారుమళ్లు ఎండిపోతున్నాయని, వరి నాట్లు వేసుకునే అవకాశం లేక, మరో పంట వేసే పరిస్థితి లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీళ్లు అందకపోవడం వల్ల పంటలు సాగు చేయాలో మానవులు కూడా అర్థం కావడం లేదు. అయితే ప్రధానంగా ఏలూరు, దెందులూరు, అట్లాగే పెదపాడు మండలాలకు సంబంధించిన కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి అట్లాగే గోదావరి నిండా నీళ్లున్నా సరే మరి కృష్ణా డెల్టాకు మళ్లించే ప్రయత్నం జరగట్లేదు. గతంలో గోదావరి మెయిన్ కెనాల్ నుండే పౌరంగి పొంత ద్వారా గోదావరి నీళ్లు ఏలూరు రూరల్ మండలానికి ఇచ్చారు. అట్లాగే తూర్పులాకుల దగ్గర పంపులు పెట్టి తోడి కృష్ణా కెనాల్కి మళ్లించి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. చివరికి తేలప్రోలు అట్లాగే ఇతర ప్రాంతాలకు కూడా కృష్ణాకి డెల్టాకి గోదావరి నీళ్లు పంపించారు. మరి ఇట్లాంటి అనుభవాలు ఉండి కూడా మరి ఈ సంవత్సరం కృష్ణా డెల్టాని ఎందుకు ఎండబెడతా ఉన్నారో, బీళ్లుగా మారుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం చాలా అనాలోచితంగా వ్యవహరిస్తూ ఉన్నది. మరి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇవాళ జలాశయాల్లో నీళ్లు లేవు, కృష్ణాలో గోదావరి డెల్టాల తప్ప ఇంకెక్కడ కూడా ఉరి పంట వేస్తే రైతులు నష్టపోతారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే ఏలూరు మండలం జిల్లాకు సంబంధించి ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టు ఏదైతే ఉందో దీనికి మాత్రం గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి గోదావరి జలాలు పెద్ద ఎత్తున మేము కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పేసి గొప్పగా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఆచరణలో ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పట్టిసీమ నుంచి వాటర్ డైవర్షన్ చేయడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. రెండోది గోదావరి మెయిన్ కెనాల్ నుంచి 7,000 క్యూసెక్లు నీళ్లు వదిలితే అది శివారు ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరి టైలాండ్గా ఉన్న ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న అటు గోదావరి డెల్టా ఇబ్బంది పడుతూ ఉంది, అట్లా కృష్ణా డెల్టాకు నీళ్ళు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి కెనాల్స్ బాగోపోతే అవి బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులు తప్ప రైతులు కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టాలో శివారు ప్రాంతంగా ఉన్న ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాలకు సంబంధించిన కృష్ణా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చి పంటల సాగుకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈరోజు ఇరిగేషన్ ఎస్సీ గారిని కలవడం కోసం వచ్చాం. వారికి అది ఇక్కడ ఉన్న అధికారులకు వినతిపత్రం కూడా ఇచ్చాం, గతంలో కూడా ఇచ్చాం. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రిప్లై రైతాంగానికి రావడం లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం శంకవరం గ్రామం వద్ద పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ప్రమాదానికి గురైన కారులో గంజాయి, మద్యం, బీరు బాటిల్ లభించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఘటనపై సెట్ ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. చంద్రబాబు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎస్ఐలు నడుపుతున్న కారులో గంజాయి, మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అద్దంకి కాన్స్టిట్యుయెన్సీలో శంకవర్పాడు అనే గ్రామంలో ఇద్దరు బల్లికుర ఎస్ఐ నాగరాజు గారు, సంతమావులు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు ఇద్దరు డ్రైవ్ చేస్తున్న కారులో, ఒక తెల్ల కారు, ఐ థింక్ షిఫ్ట్ డిజైర్ అనుకుంటా, ఆ కారులో ఎప్పుడూ లేని విధంగా పోలీసులు ఇద్దరు సిఐలు డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ గురి చేసి దానిలో ఒక పెద్ద మూట గంజాయి మూట, మాదక ద్రవ్యాలు, అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్స్ ప్లస్ లిక్కరు ప్లస్ బీర్ బాటిల్ కొన్ని క్యాన్స్ కూడా బీర్ క్యాన్స్ ఓపెన్ చేసి డ్రైవర్ సీట్ కింద కూడా కప్పులు, గ్లాసులు, మద్య బాటిల్స్ కూడా ఉండేసి వీడియోలు రాష్ట్రం మొత్తం హల్చల్ చేస్తున్నాయి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్లస్ హోమ్ మినిస్టర్ గారు గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేసి రోజు మీడియాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తా ఉంటే ఇద్దరు ఎస్ఐలు డ్రైవ్ చేస్తున్న కారుల్లో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గంజాయి లీగల్ గంజాయా, ఇల్లీగల్ గంజాయా? మీకు లీగల్ గంజాయి అయితే మీరు ఏ కేసులో పట్టుబడిన గంజాయిని మీ కారులో ఉంది. గంజాయి పట్టుబడి ఉంటే, ఏదన్నా కేసులో గంజాయి పట్టుబడి ఉంటే మీరు ఆ కేసు ఎఫ్ఐఆర్ గాని కోర్టు పెట్టిన దాఖలాలు కేసులే ఉన్నాయా? సో ఇటువంటి కేసులు లేనప్పుడు, పట్టుబడింది కానప్పుడు మీ దగ్గర మీకు ఈ గంజాయి ఎవరు సప్లై చేశారు? ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది?
ఇది కన్సిడర్ చేసేది ఇల్లీగల్ గంజాయిని కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అఫిషియల్గా మీరు పట్టుకోవాలంటే ఓకే, మీరు పట్టుకోలేదు కదా. మీకు ఆ డిఎస్పీ గారు కొన్ని పోలీసులు ఒక కట్టుకథ సృష్టించి రోడ్డు మీద దొరికేసింది, మేము జాగ్రత్తగా మూట తీసుకొచ్చేసి డిక్కీలో పెట్టుకున్నామని చెప్పారు. ఆ డిక్కీలో పెట్టుకుని మీరు యాక్సిడెంట్ చేసిన తర్వాత, ఆ గ్రామస్తులందరూ మీరు ఆటోని యాక్సిడెంట్ చేసిన తర్వాత, మద్యం దాగి ఆటోని యాక్సిడెంట్ చేసి బైక్ యాక్సిడెంట్ చేసిన తర్వాత, ఈ అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ పోలీసుల బిహేవియర్ బాగలేదు, మందు దాగున్నారని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ చుట్టుపక్కల వాళ్ళు డిక్కీ ఓపెన్ చేస్తే దొరికింది. మీ ప్రకారం మీరు ఓపెన్ చేసి మీరు చెప్పలేదుగా, మీరు పలానా కేసులో దొరికిందని చెప్పేసి గంజాయి చెప్పలేదు కదా. అక్కడ స్వయాన గ్రామస్తులు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో వాళ్ళు పట్టుబడితే మీరు చేశారు. అసలు ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు, మీరు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారు? మీరు అఫిషియల్ గా డ్యూటీలో ఉన్నారా, అన్అఫిషియల్ డ్యూటీలో ఉన్నారా? ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ చుట్టుపక్కల ప్రజలు చెప్పడం ప్రకారం బల్లికురవ మండలంలోని గంగమ్మ తల్లి గుడి దగ్గర చాలా మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఒక పార్టీ చేసుకొని, ఆ పార్టీ చేసుకున్న తర్వాత ఈ మార్గ మధ్యలో మళ్ళీ ఎవరి ప్రాంతానికి వాళ్ళు పోతున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ గ్రామస్తులు కానీ చూసిన వాళ్ళు కానీ చెప్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధం లేన, ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధం లేన సిఐ గురజాలకు సంబంధించిన వ్యక్తి మురళి ఎందుకు వచ్చాడు అంటే 100% మీరు ఆ ప్రాంతంలో పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నారు. అది ప్రూఫ్ కనిపిస్తుంది కదా. మీరు ప్రూఫ్లు మీకు కావాలంటే మీరు గవర్నమెంట్ మీ దగ్గరే ఉంది కదా, గూగుల్ టేక్అవుట్ చేయండి, సెల్ టవర్స్ మొత్తం తీయండి. మీరు పార్టీ సెలబ్రేషన్ చేసుకొని తప్పదాగి ఒక ఆటోని యాక్సిడెంట్ చేసి, ఒక బైక్ని యాక్సిడెంట్ చేసి, నలుగురిని ఇబ్బంది పెట్టేసి వాళ్ళందరూ ఫ్రాక్చర్లు అయ్యి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం ఒక బైక్ని వెంబడిస్తుంటే మా గంజాయి దొరికిందని చెప్పేసి కట్టుకథ ఉడలించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ గవర్నమెంట్లో మీ పోలీస్ వ్యవస్థ నానా రకాలుగా అరాచకాలు చేస్తుంది. మేము అప్పటికి తట్టుకో ఉన్నాం. మీ అరాచకాలతో పాటు ఈ గంజాయి ఉంది, మీరేం సమాధానం చెప్తారు? హోమ్ మినిస్టర్ అనిత గారు మీరేం సమాధానం చెప్తారు? మీరు స్వయాన ఇద్దరు ఎస్ఐలు ఉన్న బండిలోనే దొరికింది. దీని మీద ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీకు, కనీస బాధ్యత మీకు లేదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. ఒక సిట్ వేయండి, ప్రతిదానికి సిట్ వేస్తారు కదా, దీనికి కూడా ఒక ఇద్దరు ఎస్ఐల మీద కానీ అక్కడ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ మొత్తం మీద. విశాఖ ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జాతీయ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారుల సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షులు వాసుపల్లి జానకిరాం మాట్లాడుతూ మత్స్యకారులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో తగిన అవకాశాలు లభించేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం కేటాయిస్తున్న నిధులను రాష్ట ప్రభుత్వం సరిగ్గా వినియోగించడం లేదని, వాటిని పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా ఆర్గనైజేషన్ ఉందో జాతీయ మత్స్యకార సంఘం, ఈ సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సమస్యల పైన అవగాహన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మత్స్యకారులకి రాజకీయ ప్రాతినిధ్యం, అదేవిధంగా విద్యా, వైద్య రంగాల్లో, ఉపాధి రంగాల్లో కూడా ఉన్నటువంటి అవకాశాలు, వీటన్నిటిపైన కూడా చర్చించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే జాతీయ మత్స్యకార సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయటము, పంచాయతీ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా కార్పొరేషన్స్లోని అన్ని స్థాయిల్లో కూడా ఈ జాతీయ మత్స్యకార సంఘాన్ని బలోపేతం చేసి ఒక బలమైన నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10% మంది, రాష్ట్రంలో ఉన్న జనాభాలో 10% మంది మత్స్యకార సామాజిక వర్గం ఉంది. ఈ సామాజిక వర్గంలో మత్స్యకారుల 14 ఉపకులాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్, ఈ 14 ఉపకులాల నుంచి కూడా సరైన నాయకత్వాన్ని ఈ మత్స్యకార సామాజిక వర్గం నుంచి తీసుకొని వాళ్ళకి ముందుగా రాజకీయ చైతన్యము, రాజకీయమైన పదవులు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు అన్నీ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వము దృష్టికి తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా ఈ ప్రభుత్వాలు చాలా వరకు మత్స్యకారులకు వచ్చినటువంటి నిధుల్ని వెచ్చించకపోవడము, ఇలా ఫార్మా పొల్యూషన్స్, ఇలాగా వృత్తిపైన కూడా విపరీతమైన దెబ్బలు తాగటము, వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చించి ఇక అవగాహన కార్యక్రమాలు మరింత ఉధృతం చేసి ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతుంది. విశాఖపట్నం కార్యవర్గాన్ని కూడా నియమించడం జరుగుతుంది. ఇది ఉధృతం చేసి దీన్ని ప్రతి నియోజకవర్గంలోని, జిల్లా స్థాయిలోని
ఈరోజు విశాఖపట్నం తర్వాత విజయనగరంలోని శ్రీకాకుళంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మళ్ళీ 3 జిల్లాలకి కలిపి కూడా ఒక సెమినార్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెమినార్ అంతా అయిన తర్వాత ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద కార్యక్రమం చేసి మా మత్స్యకారుల తాలూకు ఉనికిని ఈ ప్రభుత్వానికి చెప్పడం, అదేవిధంగా మా తాలూకా నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించకపోవడము, వాళ్ళ సొంత వాటికి వినియోగించుకోవడము, నిధుల పక్కదారి పడడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిపైన కూడా క్షేత్రస్థాయిలో కూడా నాయకత్వాన్ని పెంచి దాని తర్వాత ఒక ఉద్యమ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకొని రావాలంటే ముందు మేము బలోపేతం అవ్వాలి. దానికోసం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసాము. అంటే ఎన్నికల నాటికి 2029 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలోని కార్యవర్గం అంతా కూడా సిద్ధమయ్యి రాజకీయ చైతన్యం కూడా పెరిగి అన్ని రకాలుగా కూడా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు ఉండే విధంగా కూడా కృషి చేయడం కోసం ఒక కార్యాచరణ ఈరోజు సిద్ధం చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఆంధ్ర యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, ఉన్నత విద్యలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. దాని తర్వాత ఇలా దశల వారీగా డాక్టర్స్, అదేవిధంగా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అందరినీ కూడా ఒక వేదికపై చేసి జాతీయ మత్స్యకార సంఘం తరపున ఒక ఉధృతమైన కార్యక్రమాలు చేసి మా తాలూకు ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తాం. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రధానంగా మత్స్యకార సామాజిక వర్గం, విశాఖపట్నం అంటేనే ఒక మత్స్యకార గ్రామం, ఒకప్పుడు మత్స్యకార గ్రామం, ఈ రోజు మెట్రోపాలిటన్ సిటీలాగా అవతరించిన పరిస్థితి. సో కానీ ఈ సిటీలోని మత్స్యకారుల తాలూకా ఉనికి ఎక్కడ ఉంది? మత్స్యకారులకి ఈ రోజు ఒక మేయర్ పదవి కానీ, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కానీ ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు చేయటం లేదా? మరి మత్స్యకారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు. నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న సీఎం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ బురద జిల్లా రాజకీయాలకు పాల్పడుతున్నారు. మండిపడ్డ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడండి. ఏలూరు జలవనరుల శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.